Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. ఈ వీడియోలో సెక్షన్ 482 సిఆర్పిసి అంటే క్వాష్మెంట్ ఆఫ్ ద ప్రొసీడింగ్స్ గురించి కేరళ హైకోర్టులో ఒక మంచి కేసు లా వచ్చింది. అది ఆయుర్వేద హోమియోపతి డాక్టర్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది. దాని గురించి మీకు ఇప్పుడు విశదీకరిస్తాను. కేసు లా పేరు డాక్టర్ నవనీత్ కే ఉన్ని వర్సెస్ స్టేట్ represented by the public prosecutor. It is a criminal miscellaneous petition number 6638 by 2018 decided on 15th February 2024 by single judge Justice Bechu Kurian Thomas. Bechu Kurian Thomas. He clearly stated that 482 is there to stop the vexatious proceedings. To stop the vexatious proceedings against the accused. Accused should be protected, is it not? ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే కేసు వేస్తే ముద్దాయి మీద కేసు తీసేసుకోవడమేనా? దాన్ని క్వాష్ చేయొచ్చు అని కేరళ హైకోర్టు వారు చెప్పారు. ఏమిటి కథ? ఇది జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయండి, వాచ్ చేయండి, వినండి. ఎందుకంటే ఇది రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. జడ్జి గారి ఇష్టం, ఆయన చెప్పాడు. సో ఇది సహజంగా ఒక ఆయన జేజే సోమన్ అని ఆయన పిపి జోమన్ అని ఆయన డ్రగ్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక చోట, ఈ ఏరియా పేరు ఏంటంటే చావక్కాడ్ ఆఫ్ కేరళ, అక్కడికి వెళ్ళి డ్రగ్ ఇన్స్పెక్టర్ గారి దగ్గర, సార్ పలానా ఉన్ని, డాక్టర్ కే ఉన్ని, నవనీత్ కే ఉన్ని అనేవాడు అసలు డాక్టరే కాదు, హోమియో డాక్టర్ కాదు. వాడేమో ఒక క్లినిక్ రన్ చేస్తున్నాడు, దాంట్లో మెడిసిన్స్ కూడా ఉన్నాయి, వాటిని అమ్ముకుంటున్నాడు. హౌ కెన్ ఏ ఫ్రాడ్ డాక్టర్ ప్రాక్టీస్ లైక్ ఏ రెగ్యులర్ డాక్టర్ అని చెప్పి అతని మీద కంప్లైంట్ ఇచ్చాడు డ్రగ్ ఇన్స్పెక్టర్కి. అంటే ఇతనికి అసలు రిజిస్ట్రేషనే లేదు, అయినా సరే హోమియో డాక్టర్గా ఉంటూ మందులు అమ్ముకుంటున్నాడు. ఇది అభియోగం. డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు ఓకే దొరికింది కదా కంప్లైంట్ అని చెప్పి ఈ సర్ప్రైజ్డ్ ది ప్రమైసెస్, ఆ యొక్క డాక్టర్ గారు ఆర్ఎంపీ యొక్క క్లినిక్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఈయన వెళ్ళింది 15/7/2013 రైట్. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అతనికి 36 జస్ట్ 15 రోజుల నుంచి లైసెన్స్ ఉన్నది. కానీ మెడిసిన్స్ 2012లో పర్చేజ్ అయిన మెడిసిన్స్. He is having a valid RMP license, but the medicines were purchased earlier. మరి ఇతను 36/2013 నాడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అంతకుముందు మెడిసిన్స్ ఇతని దగ్గర ఎందుకు ఉన్నాయి అని అతని మీద సెక్షన్స్ 18C అండ్ 22(1) CCA ఆఫ్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 కింద అతని మీద కేసు పెడతాం జరిగింది. సో ఈ హాస్పిటల్ పేరు పెనేషియా హోమియో క్లినిక్. ఇది ప్రైవేట్ డ్రగ్ ఇన్స్పెక్టర్ కాబట్టి he has filed a complaint before the JFCM Chavakkad and it was taken on file as CC number 2914/2015. Then he approached the ట్రయల్ కోర్టుకి వెళ్తే ఒప్పుకోలేదు. ట్రయల్ కోర్టు అంటే డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టుకి వెళ్తే ఒప్పుకోలేదు. అల్టిమేట్గా హైకోర్టు దగ్గరికి వచ్చాడు. ఇక్కడ హైకోర్టులో మెయిన్ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ an enquiry was also conducted. ఎంక్వైరీ కండక్టెడ్ బై ది డ్రగ్స్ అండ్ వాళ్ళ డ్రగ్ ఇన్స్పెక్టర్ వాళ్ళ దాంట్లో ఆయనే కాకుండా చేస్తే వాళ్ళు 15 చేశారు అనుకోండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, దిస్ మ్యాన్ ఈజ్ హ్యావింగ్ వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ 30/6/2013 నుంచి ఉంది. వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసే రోజు కన్నా ముందు నుంచే అతను ఈజ్ ఎ వ్యాలిడ్ డాక్టర్. మరి పర్చేజ్ మెడిసిన్స్. సో హిస్ ఫాదర్, ప్లీజ్ రిమెంబర్, his father was also RMP from 1998. So ఇది వంశపరంగా ఈయన తెచ్చుకున్నాడు అనమాట. His father was a practitioner from 1998. So purchase of the medicines cannot be treated as illegal because already there is a practitioner in his house. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారు ఉన్నాడు. ఆయనకి లైసెన్స్ ఉందా లేదా సమస్య ఇది కాదు ఇక్కడ. ఇతనికి ఉందా లేదా ఇతనికి. సో సహజంగా ఈ హోమియో కానీ ఆయుర్వేద కానీ ఎక్కువ
ప్రొఫెషన్ ఎలా వస్తుంది, అవకేషన్ మీద వచ్చేస్తుంది. అంటే వాళ్ళ నాన్నగారి దగ్గర కూర్చుంటే ఆటోమేటిక్గా తనకు వచ్చేస్తుంది. నో డౌట్ BHMS బ్యాచులర్ ఆఫ్ హోమియోపతి మెడికల్ సైన్స్ చదవాలి. చదవకుండా ఇతను లేదా రెండోదిగా PMPలు RMPలు ఇతను RMP కింద తెచ్చుకున్నాడు. సో కాబట్టి హియర్ ద మెయిన్ పాయింట్ ఈజ్, ఒకటి స్ట్రైక్ అవుట్ అయింది ఏంటి, దట్ ఈజ్ ఎ ఫేక్ డాక్టర్. స్ట్రైక్ అవుట్ కాదు, ఎందుకంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీస్. మెడిసిన్స్ ఉంటారు 2012 నుంచి. వాళ్ళ నాన్నగారు డాక్టర్ కదా, అతను తెచ్చుకుని ఉంటాడుగా, దానికి పెద్ద ఇల్లీగల్ ఏంటి అని. సో ఇట్లా కేసులు పెట్టుకుంటా ఉంటే, ఎందుకంటే ఈ కేరళ స్టేట్లోనే ఇక్కడ ఒక ఇల్లు అక్కడ ఒక ఇల్లు చాలా ఉంటాయి, డిస్టెంట్గా ఉంటాయి. దట్ హోమియో ఇట్ హ్యాస్ టు బి ఎంకరేజ్. ఈ ఈజ్ నాట్ ఎ ఫేక్ డాక్టర్. అంటే ఇతనికి అసలు లైసెన్స్ లేకుండా జనాని మీద, మీకు జుగ్గన్ ఖాన్ కేసు చెప్తాను, మరి గతంలో కొంతమందికి చెప్పాను. జుగ్గన్ ఖాన్ కేసు అని, వాడు దతూరా ఇదేస్తాడు, చచ్చిపోతాడు. అలాంటి చేయకుండా జస్ట్ హీ హాస్ గివెన్ ద మెడిసిన్స్ ఆర్ హోమియో మెడిసిన్స్. అయ్యేం కొంపల మీద కాదే. మరి దీని మీద కేసు పెడితే ఎట్లా అనేటువంటి దాని మీద, ఇన్ ఆర్డర్ టు డూ కంప్లీట్ జస్టిస్, ఇన్ ఆర్డర్ టు మీట్ ద ఎండ్స్ ఆఫ్ జస్టిస్, ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ది అబ్యూస్ ఆఫ్ పవర్, హస్ క్రాష్డ్ ది FIR. అక్కడ రాశాడు, అక్యూజ్డ్ షుడ్ బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ది వెక్సేషియస్ ప్రొసీడింగ్స్. ఇదన్నమాట దీనికి అర్థం. దీని మీద మన కేసులో కూడా ఫేమస్ కేసులో ఒకటి ఉంది, ఒకసారి చూస్తాం. ఇది ఇచ్చాడు. ఓకే, రెలిగేర్ ఫిన్వెస్ట్ లిమిటెడ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ NCT ఢిల్లీ 2023. సో దీంట్లో ది హైకోర్ట్ హ్యాస్ పవర్ టు క్వాష్ ద ప్రొసీడింగ్స్ టు డూ కంప్లీట్ జస్టిస్ అండ్ ప్రివెంట్ ది అబ్యూస్ ఆఫ్ పవర్. మన తెలుగు కేసులో కూడా రాత్రి నోట్ చేసుకోలేదు. ఈసారి ఇప్పుడు గుర్తొచ్చేది చెప్తాం. సో విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.